నీ ముఖ దర్శనము చేసేదను. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని కానీ చేసుకొని ఆ రోజు ప్రారంభించినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకున్నాం. ముందుగా చెప్పాను కదంటే ఒక రాజు గారి చరిత్ర. కింగ్ విక్రమ్ అని ఆయన ఏం చేసేవాడు? ప్రతిరోజు లేచినప్పుడు ఏం చేసేవాడు? మొట్టమొదటిగా దేవుని ముఖ దర్శనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత ప్రజలు ఈయన ముఖ దర్శనం చేసుకొని జీవించుచున్న కాలంలో ఒకరోజు ఏం చేశాడు? లేటుగా లేచాడు. హడావుడిగా దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా వచ్చేసాడు, లేట్ అయిపోతుందని.